హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికి ఒక సైన్స్ క్లాస్ చెప్దామని ఫిక్స్ అయిపోయినా. టాపిక్ పేరు ఇంక్యుబేషన్ పీరియడ్. ఇది ఎందుకు సార్ మాకు అనుకుంటాలేమో, చాలా మంది మేధావులు తల్లికి జ్వరం రాగానే పాలు ఇద్దని చెప్పేసి ఒకటే టార్చర్ చేస్తుంటారు. వీళ్ళ కోసం ఇది అన్నట్టు ఈ స్పెషల్ క్లాస్. సో ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మన ఒంట్లోకి ఒక వైరస్ చేరిన తర్వాత అది నిమ్మలంగా ఏ సెల్స్ లో దాచుకొని దాని కౌంట్ పెంచుకొని మంచిగా ముహూర్తం చూసి ఒక రోజు గట్టిగా అటాక్ చేస్తుంది అన్నట్టు. ఇక ఆ రోజు నుండి మనకు జలుబు, దగ్గు, జ్వరాలు వచ్చి స్టార్ట్ అవుతాయి అన్నట్టు. అయితే ఈ జ్వరం రాకముందు నుండే ఈ వైరస్ మన ఒంట్లో ఉంటది. నీకు ఈ రోజు జ్వరం రాగానే ఈ రోజే ఒంట్లో వైరస్ చేరినట్టు కాదు. సో నీకు జ్వరం వచ్చే ఒక 2-3 రోజుల మొదటి నుండే అది ఒంట్లో ఉండి దాచుకొని ఉంటది. అట్ ద సేమ్ టైం వేరే టోళ్ళకి కూడా స్ప్రెడ్ అవుట్ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే తల్లికి జ్వరం వచ్చే టైంకి ఆల్రెడీ తల్లి నుండి బేబీకి వైరస్ స్ప్రెడ్ అయిపోయి ఉంటది. ఇక తల్లి నుండి కాకపోతే ఇంట్లో ఇంకెవరో ఒకరి నుండి స్ప్రెడ్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా పాలాపి చేసేది ఏముండదు. అందులో ఈ జ్వరం టైంలో తల్లి లోపల ప్రొడ్యూస్ అయ్యే యాంటీబాడీస్ ఈ పాలతోటి బేబీస్కి రీచ్ అవుతుంది. ఆ యాంటీబాడీస్ ఈ జ్వరంతో కొట్లాడడానికి హెల్ప్ అవుతుంది. సో జ్వరం వచ్చినప్పుడే తల్లి పాలు కంపల్సరీ ఇవ్వాలన్నట్టు. వీలైతే ఒక మాస్క్ పెట్టుకోండి అండ్ చేతులకి శానిటైజర్ యూజ్ చేయండి పాలు ఇచ్చేటప్పుడు. అంతేగాని పాలు ఆపడం అనేది అస్సలే ఉండదు. ఈ ముక్క అర్థమైంది కదా. మళ్ళీ ఎవరన్నా పాలు ఆపాలన్నారో మంచిగా ఉండదు చెప్తానా. ఓకే.